హలో, వెల్కమ్ టు డక్కన్ టుడే. నేను మీ మహేందర్. ఈరోజు స్పెషల్ న్యూస్ చూసుకుంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంగా వినిపించే వార్త ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్. దీనిపై సజ్జనార్ గారు ఈ యాప్స్ అనేది బ్యాన్ చేయాలని చెప్పేసి దీనిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సో హ్యాష్ ట్యాగ్ కూడా దీనికి పెట్టి ఈ నో బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీనిపై ఎవరైతే కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారో ఎవరెవరు ఎంతమంది ఎవరైతే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోషన్స్ ఇచ్చారో వాళ్ళందరిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటూ దీనిపై ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వాళ్ళందరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే అందుబాటులో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళకు సంబంధించి రిమాండ్ నిర్వహించి వాళ్ళపై ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ప్రధానంగా దాంట్లో ఒక 11 మంది ఉన్నారండి. ఈ 11 మందిలో ఎవరెవరు ఉన్నారంటే ఒకసారి వాళ్ళ పేర్లు చూద్దాం మనము. ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శ్రేయాన్సి, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్. చూడండి, వీళ్ళంతా యూట్యూబర్స్. వీళ్ళంతా మ్యాక్సిమం యూట్యూబర్లో ఇంతకుముందుకు టిక్టాక్ ఉన్నప్పుడు 2020లో టిక్టాక్ ఉన్నప్పుడు ఆ టిక్టాక్లో దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి టిక్టాక్లు చేసుకుంటూ ఒక యూట్యూబర్గా మారి వాళ్ళు చిన్న రీల్స్ చేసుకుంటూ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక చిన్న యూట్యూబర్ అయ్యి ఉండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వస్తుందంటే వాళ్ళకి ఎంత కాలం ఇన్కమ్ వస్తే వాళ్ళు ఇలాంటివి చేయాలి ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మనలాంటి మధ్యతరగతి ప్రజలు వచ్చేసి మాత్రం మనకు ఒక 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయని ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు నిజంగానే ఆడిరేమో అని చెప్పేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని ఫాలో అయితే మన బతుకు ఏమవుతుంది? మన బతుకు చిందరబందర, రోడ్డు పాలవుతాం. ఈరోజు ప్రధానంగా హర్ష సాయి గురించి మాట్లాడుకుందాం మనం. హర్ష సాయి, ఈ యూట్యూబర్ హర్ష సాయి, ఇతని యూట్యూబర్ హర్ష సాయి, ఈయనే దాదాపు ఒక్కొక్క బెట్టింగ్ యాప్లల్లో ఒక 30-40 బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోషన్ చేస్తుండే ఈ హర్ష సాయి. ఈయన మళ్ళీ పేద ప్రజలకు నేనేదో మంచి చేస్తున్నా, నేను పేద ప్రజలకు ఏదో నేను చేస్తున్నా అని చెప్పేసి ఒక ముసుగులో ఇన్ని రోజులు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తూ పేద ప్రజలను నేను ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఈయన ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఈయన ఇంకా ఒక సినిమా కూడా తీసిండు, సేవకుడు అంట ఆ సినిమా పేరు. చూడండి ప్రజలారా, ఈయన సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఈయన సినిమా తీస్తూ నాకు అర్థమవుతలేదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ప్రజలందరికీ బెట్టింగ్స్ ఆడండ్రా బాబు అని చెప్పేసి ప్రజలందరినీ నష్టాలకు పంపించేసి కొంతమంది కుటుంబ సభ్యులు అయితే బయట చెప్పుకోలేక చాలామంది సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రజలారా మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్పై చాలా దూరంగా ఉండండి. ఈరోజు పొద్దున లేచి కష్టం చేస్తే సాయంత్రం వరకు 1000 రూపాయలు వచ్చేది చాలా గగనం. అలాంటిది ఎవడో కోన్కిస్కా గొట్టంగా చెప్పిండని చెప్పేసి మీరు 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు వస్తాయని ఎంతవరకు సమంజసం చెప్పండి? వాని పైసలు వాడు తీసుకుంటుండండి. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి. హర్ష సాయి ఈయన ప్రమోట్ చేసే యాప్స్ గురించి నేను చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రజలారా. ఈయన ఎలాంటి యాప్స్ అంటే చాలామంది ప్రజలను మోటివేట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నంతో ఈయన లబ్ధి పొందుతూ ప్రజలను మోసం చేసే కార్యక్రమం అంటే ఇది. ఈయన ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ ఉంది, ఒక సమ్ యాప్ ఉంది. ఒక సమ్ యాప్ ఉన్నది. సో ఈ యాప్ ఏదో ఒక పేరు అనుకోండి, సమ్ యాప్. ఇలాంటి యాప్లు దాదాపు ఒక 30 యాప్స్ ప్రమోట్ చేస్తాడు. మనము దాదాపు ఒక 1000 మంది వేసుకున్నాం అనుకోండి. మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక 1000 మందిని ఒక్కొక్కరం ఇంచుమించుగా 10,000 కొంతమంది, 10,000 రూపాయలు కొంతమంది, 1,00,000 రూపాయలు కొంతమంది, ఇట్లా పెట్టుకుంటూ పోతే మనం 1000 మంది అనేటోళ్ళము. ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 10,000 పెట్టుకుంటేనేమో కోటి రూపాయలు. అదే ఈ 1,00,000 రూపాయల లెక్క టార్గెట్ చేస్తే 10 కోట్లు, 10 కోట్లు అవుతాయి.
సో దీనివల్ల ఈ 10 కోట్లు కానీ ఇక్కడ ₹1 కానీ ఇట్లా మామూలుగా ఇట్లా వచ్చినప్పుడు ఈయన ఇన్కమ్ ఎంత అనుకుంటారు? ఈ హర్ష సాయి ఇన్కమ్ దాదాపు 50 లక్షలు. మినిమం 50 లక్షలు తీసుకుంటారు ఒక్కొక్క యాప్ మీద. బెట్టింగ్ యాప్ ప్రపోజల్ మీద మినిమం 50 లక్షలు క్యాలిక్యులేట్ చేస్తే ఈ 50 లక్షలను ఒక 30 యాప్స్ వేసుకోండి, మొత్తం 15 కోట్లు. మొత్తం 15 కోట్లు అంటే 15 కోట్ల ఆందోళన అన్నట్టు ఆయనది. ఇప్పుడు ఇంట్లో ఈ యాప్స్ గురించి కూడా మనకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి మీకు, ప్రజలు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒక యాప్ పేరు చెప్పినాం కదా, ఇది మొదటి యాప్. ఈ యాప్లో హర్ష సాయి అంటే ప్రమోట్ చేస్తాడు. ఇంక ఇక్కడ ఆ ప్రమోట్ చేసిన తర్వాత ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అసలు యాపే క్లోజు. బాగా గమనించండి, అందరూ ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడతారో, ఎంతమంది దాంట్లో బెట్టింగ్లు పెడతారో వాళ్ళందరి పని డమాలు అంతా ఇంక అయిపోయినట్టే. ఆ యాప్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ కొత్త యాప్ క్రియేట్ చేస్తారు, కొత్తది. ఇది ఇంకో యాప్, రెండవది. ఇట్లా మొత్తం కలిపి ఒక 30 యాప్లు. అంటే ఇలాంటి మనం ఇది దాదాపు అంచనా ప్రకారం చెప్తున్నా. 30 అని మనం పర్టికులర్ రౌండ్ ఫిగర్ చెప్పట్లేదు, బాగా ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ అంచనా. అంటే నేను కేవలం మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది ఎంత ఓన్లీ 30 అనే నేను చెప్తున్నా. ఇంకెన్ని ఉన్నాయో, ఇంకెన్ని యాప్ ప్రమోషన్ చేస్తుండో ఈయన. ఇట్లా కోటాను కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి తీసుకొని ప్రజల ప్రాణాలను చెలగాటమాడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అసలు గ్రామీణ ప్రాంతాలలో అండి, గ్రామీణ ప్రాంతాలలో యువకులు మొత్తం బెట్టింగ్లపైనే, వాళ్ళు బెట్టింగ్లపైన పడి బెట్టింగ్లు అంటూ అసలు ఎందుకు ఇలాంటి బెట్టింగ్స్పై పడి ఇలాంటి బెట్టింగ్స్పై పెట్టి చాలామంది యువత, నిరుద్యోగ యువత చాలా అంటే చాలామంది ఈ తొందరగా ఎర్న్ చేసుకోవచ్చు మనీ, ఈజీ మనీ అని చెప్పేసి చాలామంది ఇలాంటి ఆలోచనలు పడుతున్నారు. వీళ్ళేమో వాళ్ళ అనుసారం వాళ్ళు పైసలు వాళ్ళు సంపాదించుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఈయన మీద సకాలం పెట్టుకుంటారు చూడండి. ఈయన ఇక్కడ మంచిగా 50 లక్షలు తీసుకుంటున్నాను కదా, ఇంకా పేద ప్రజలకు, నేను ఇంకా ఈరోజు వాళ్ళ నిత్యావసరాల కోసం నేను ఈరోజు వాళ్ళకు ఒక 10,000 ఖర్చు పెట్టడం జరిగింది అని ముచ్చట చెప్తాడు. వాళ్ళ ఇంట్లో ఒక టీవీ ఇప్పించిన ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 3-4, వాళ్ళకు సైకిల్ ఇప్పించిన అని చెప్పేసి ఇది ఒక వార్త. యూట్యూబ్లో మొత్తం ఇవే. ఇంకా దానికి సంబంధించి ప్రమోటర్స్ మళ్ళీ ఈయననే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడు. మళ్ళీ ఈయన ప్రమోట్ చేయడానికి మళ్ళీ ఈయన కొంతమంది అంటే మళ్ళీ ఈయన కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పేద ప్రజలకి టీవీలు ఇవ్వడము, ఈ సైకిళ్ళు పంచడము, వీళ్ళకి 10,000 ఇవ్వడము, కొంతమందికి ₹1,00,000 ఇవ్వడము, కొంతమందికి హెల్త్కు సంబంధించి ఆర్థిక సహాయాలు చేయడం, ఇవన్నీ కూడా సరే. నువ్వు హెల్త్కు సంబంధించి ఆర్థిక సహాయం చేసినావు కరెక్టే. బట్ ఏంటంటే ఈయన ఇచ్చే కాన్సెప్ట్ కూడా ఎట్లుంటుందంటే ప్రజలారా, మళ్ళీ మామూలుగా ఇవ్వడు. ₹100 నోట్లు బండెల్స్ తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే చూసే జనాలకు కూడా ఎక్కువ మొత్తంలో క్యాష్ ఇచ్చిన ఒక పేరు రావాలని చెప్పేసి, ఎక్కువ మొత్తంలో క్యాష్ ఇస్తున్నారని చెప్పేసి ఒక జనాలకు కూడా ఒక పేరు రావాలి. సో ఇలాంటి హర్ష సాయిని మనం నమ్మితే బాగుంటుంది. ఇలాంటి పేద ప్రజలకు పనిచేస్తుంది కాబట్టి మనం కూడా ఆయనకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెడదాము అనే ఆలోచన ప్రజలకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన చూడండి. ఈయన ఈజీగా 15 కోట్లు నీకు ఒక టైంపాస్ లాగానే 15 కోట్లు సంపాదిస్తుంటే ఇంకా సేవకుడు కాదు, నువ్వు ఏ సినిమా అయినా తీస్తావు. ఇంకా ఆయన సేవకుడు అని ఇంకా సినిమా సేవకుడు అట, ఆయన సేవకుడు అనే సినిమా రిలీజ్ చేస్తుంది ఇప్పుడు. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేసావు. నువ్వు సేవకుడు కాదు, నువ్వు ఏదైనా తీస్తావు ఇంకా తర్వాతకి. ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్పై నువ్వు ప్రమోట్ చేస్తావు. రేపు అవసరం ఉంటే నువ్వు అన్ని విధాలుగా చాలా విషయాలకు సంబంధించి జనాలకు సంబంధించి చెడు చేయడానికి అన్ని విధాలుగా నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు ముందు వెనకాడ నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందే ఉంటావు. ఇటు సేవ చేసినట్టు చేస్తూనే ఉంటావు, సేవని ముసుగులో ఇలాంటి దారుణాలు ఎన్నో చేస్తావు. ఇలాంటి దారుణాలు వెలువడడం వల్ల చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దీనిపై మన సిపి గారు ఒక ప్రత్యేక చర్య తీసుకొని మొన్న రీసెంట్గా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపు 11 మంది యూట్యూబర్స్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ 11 మందిపై ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో దాదాపు ఇప్పటి వరకు ఒక 108 యాప్స్ 108 అప్లికేషన్ యాప్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేశారు. నిన్ననే బ్యాన్ చేసిరు.
ఈ బ్యాన్ చేయడం వల్ల దాదాపు ఒక 28 మందిని ఈ బెట్టింగ్కు సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది గవర్నమెంట్. సో దీనిపై పోలీస్ శాఖ కూడా తీవ్ర కసరత్తు నిర్వహించి ఇలాంటి ఈ యూట్యూబర్స్పై కఠినమైన చర్యలు తీసుకొని ఒక్కొక్కరుగా విడివిడిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలారా, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి యూట్యూబర్స్పై మీరు ఎలాంటి ఆశలు పెట్టుకొని మీరు దయచేసి మీ సొమ్ము మొత్తాన్ని ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో పెట్టకండి. దయచేసి చెప్తున్నా. ఈ యాప్స్ ఎట్లా ఉంటుందంటే మీరు బాగా గమనించండి. అసలు భలే పెడతారు వీళ్ళు ఈ యాప్స్ది ఎట్లా ఉంటుందంటే వీళ్ళది ఇప్పుడు ఈ యాప్స్కి సంబంధించి నడిపించడంలో కూడా ఓ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. ఆ టెలిగ్రామ్లో వీళ్ళకి సంబంధించి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో వీళ్ళు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఏం చేస్తారంటే ఎవరైతే బెట్టింగ్ నడిపించేటోళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్పై పెట్టడని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈరోజు చాలా గట్టిగా ఉంది, టఫ్గా ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్టే వచ్చిన తర్వాత ఆ ఎస్ఆర్హెచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాడే పాస్ చేస్తాడు. ఈరోజు వస్తుంది ఖచ్చితంగా చూసుకుని అని చెప్పేసి. కొంతమంది ఏమో దీని మీద పెట్టారు, కొంతమంది వేరే దాని మీద పెడతారు. సో అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు చూడండి, ఇప్పుడు ఈరోజు ఎస్ఆర్హెచ్ మీద పెట్టిన మీద అందరికీ రావు కదా, కొందరికే వస్తాయి. ఒక సమ్ మెంబర్స్కు కొందరికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే ఈరోజు ఏదో చిన్న మొత్తంలో కొంచెం మిస్టేక్ అయింది, రేపు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఖచ్చితంగా మనం దీనికి సంబంధించిన లాస్ను ఫుల్ఫిల్ చేసుకుందాము. ఈరోజు అయితే ఎంతైతే లాస్ అయిందో ఈ లాస్ను ఫుల్ఫిల్ చేసుకుందాం కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా మన ఛానల్లో ఖచ్చితంగా మీరు అప్డేట్ ఉండాలని చెప్పేసి వాడేం చేస్తాడు, ఇంకా రేపు పొద్దుగాల మళ్ళీ పెడతాడు. ఇంకా వాడు సేమ్ పంచాయతీ ఇదే టెలిగ్రామ్లో వీళ్ళకి సంబంధించిన ఛానల్లో మళ్ళీ గ్రూప్లో సేమ్ ఇంకా మళ్ళీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఇంకా వాడు పాస్ చేసి మళ్ళీ పెడతాడు. మనం ఏం చేస్తాం, అయ్యో నిన్ననే 1000 రూపాయలు పోయినాయి కదా, మళ్ళీ ఈ రోజున వస్తాయేమో అని 1000కి 2000 పెడతాం. సేమ్ అదే ప్యాటర్న్ చేసి చాలా మొత్తంలో నష్టపోయిన వ్యక్తులు చాలామంది. దయచేసి ప్రజలారా, ఇలాంటి బెట్టింగ్ యాప్స్కు మీరు ఎడిక్ట్ కాకండి. దయచేసి చెప్తున్నా, మీరు మీ కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి దయచేసి ఇలాంటి యాప్స్ అనేటివి చాలా దరిద్రం, చాలా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టం చేస్తేనే 1000 రూపాయలు వస్తాయండి. డైలీ పోయే లేబర్కి ఆయన పొద్దుంతా సాయంత్రం దాకా చెమట వస్తేనే 1000 రూపాయలు వస్తాయి. అలాంటిది ఊకనే మనకి ఇక్కడ కూర్చుంటేనే సీట్లో కూర్చోగానే ఎమ్మటే వస్తాయి లక్షలు అంటే మీరు ఎట్లా నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు నిన్ను నమ్మిన కుటుంబ సభ్యులు ఎక్కడ పోవాలి, నువ్వు లక్షలు పెట్టుకొని నువ్వు అప్పులు చేసుకొని నువ్వు ఉన్న ఆస్తులను నమ్మితే దీనివల్ల నువ్వు మానసికంగా నువ్వు ఇబ్బంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది, నీ కుటుంబం రోడ్ల పని అవుతుంది. సో దయచేసి ప్రజలారా, ఇలాంటి బెట్టింగ్ యాప్స్కు చాలా దూరంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా. సో సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇదే హ్యాష్ట్యాగ్ మన సిపి సజ్జనార్ గారు దీనిపై ప్రత్యేక చర్య తీసుకొని దీనిపై ఒక ప్రత్యేక ఆచరణలో తీసుకొస్తున్నందుకు సిపి సజ్జనార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. సో ఇదండి ఈరోజు స్పెషల్ న్యూస్. మీ న్యూస్ రేపు చూసుకున్నాం. థ్యాంక్ యూ.